అంశాన్ని ఎలా చూస్తారు? భర్తల ముందు, భార్య పిల్లల ముందు భర్తను దారుణంగా కాల్చి చంపిన ఆ నీచులని భరతం పట్టడమే ప్రధాన లక్ష్యంగా ఎన్నుకున్నది భారత ప్రభుత్వం. ఈ దేశ ప్రధానమంత్రి గారు మోడీ గారు భారతదేశం అంతా కూడా హర్షిస్తుండ్రు. కాబట్టి మహిళలను అంటే భార్యలను పిల్లలను వదిలిపెట్టి మగవాళ్ళను భర్తలను చంపడం అంటే నీచమైన సంస్కృతి వాళ్ళదనేది ఊచకోత కోసిరు ఒక రకంగా చెప్పాలంటే. కాబట్టి ఇదంతా బాధాకరమైన విషయం. అంటే భర్త ముంగట పిల్లల ముంగట ఒక బాధను మిగిలిచ్చిరు. కాబట్టి ఆ బాధ ఏందో వాళ్ళకు తెలవడం కోసమే ఒక టెస్ట్ చేసి వదిలిపెట్టిరు ఈ దేశ ప్రధానమంత్రి సైనికులు. కాబట్టి సైనికులకి ఈ భారతదేశం ఎప్పుడు కూడా రుణపడి ఉంటది. వాళ్ళ త్యాగాలు, వాళ్ళ గొప్పతనం. వీర సైనికులు అంటే ఈ భారతదేశాన్ని కాపాడే బిడ్డలు. కానీ మోడీకి పోయి చెప్పుకో మీరు హిందువుల అంటూ కూడా మతమడికి మరి కాల్చారంటే ఎంత ధైర్యం చేస్తుంటారు? అదే కదా, అంటే అది ధైర్యం అనుకోవద్దు. అది ఒక నీచమైన ఆ సంస్కృతి. అది ధైర్యం అనబడదు. అది అంటే ఆ లక్షణం కరెక్ట్ కాదు. చాలా మంది ఏం మాట్లాడుతున్నారు, మన ఇండియా యొక్క అసమర్థతను మాట్లాడుతున్నారు. తప్పు. ఇండియా ఏందనేది ఇప్పుడు మీకు ఈ ర్యాలీలో కనబడుతుంది కదా. ఇలా భారతదేశం తీసుకున్న నిర్ణయం, దేశ ప్రధానమంత్రి గారు తీసుకున్న నిర్ణయం ఏందనేది వాళ్ళు హర్షిస్తున్నారు కదా. ఒకవైపు టర్కీ, ఒకవైపు చైనా, ఈ రెండు దేశాలు కూడా కవ్వింపు చర్యలకు ఇంకా పాల్పడుతూ ఉన్నాయి. వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తా ఉన్నారు. మేడం ఒక స్టడీ ఎవరు ఏది చేసినా దీన్ని ఖండించవలసిందే. ఎందుకంటే పౌరులను కాపాడే బాధ్యత భారత ప్రభుత్వాన్ని ఉంటది. ఈ భూమి మీద పుట్టిన ప్రతి పౌరుని కాపాడే బాధ్యత ఉంటది. కాబట్టి దాంట్లో భాగంగానే ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పటికైనా ఒక మనిషిని చంపే హక్కు, అధికారం ఎవరిచ్చారు వాళ్ళకి? అవునా కాదా? కాబట్టి ఇవల్ల మోడీ గారు తీసుకున్న నిర్ణయం, సైనికులు తీసుకున్న నిర్ణయం చాలా గొప్పదని హర్షిస్తుండ్రు. దాంట్లో చనిపోయిన సైనికులకి ఏ విధంగా మీరు నివాళులర్పిస్తారు? తప్పకుండా బొడిగె శోభక్క గాలన్నగా వీర మరణం పొందిన వీర జవాన్లకి మేము సల్యూట్ కొడుతున్నాం. నిజంగా వాళ్ళ త్యాగానికి చాలా అసలు ఒక మాట కూడా మాట్లాడాలంటే ధైర్యం సరిపోతలేదు. ఎందుకంటే చిన్న పిల్లలు కూడా తెగించిర్రు ఈ భారతదేశ పౌరుల కోసం. అదే విధంగా ఒక ఆడబిడ్డల బొట్టు, పసుపు, కుంకుమను కాపాడాలని ఒక సంకల్పంతో ఫైట్ చేసిండ్రు. కాబట్టి వీర సైనికుల త్యాగం ఎన్నడూ కూడా గొప్పది. ఆపరేషన్ సింధూర్ పేరుతో భారతదేశం ఈ విధంగా చేసినందుకు చాలా మంది హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇప్పుడు మీరు కూడా కదా, మీరు కూడా ఇప్పుడు వాళ్ళు చనిపోయిన వాళ్ళ అంటే ఆ మహిళలు మీ అక్క చెల్లెళ్ళు అనుకొని మీరు కూడా భావిస్తారు కదా. ఇవాళ మీడియా కూడా బ్రహ్మాండంగా సపోర్ట్ చేస్తుంది కదా. బ్రహ్మాండంగా ఉంటదండి. చూడండి, వాళ్ళ ఒక పిలుపు పిలిస్తే ఇంతమంది పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఇవాళ భారతదేశ ప్రభుత్వం అంతా కూడా అంటే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అని వాళ్ళ బయలుదేరి వచ్చిండ్రు కదా. థ్యాంక్ యూ అక్క. సో మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభక్క గారు కూడా తన అభిప్రాయం తెలియజేశారు. ఇంకా చాలా మంది నాయకులు ఉన్నారు. ఇందాక ఈటల రాజేంద్ర గారు మాట్లాడారు. సో చాలా మంది నాయకులు ఉన్నారు. అందరూ కూడా వాళ్ళకి అభిప్రాయం తెలియజేస్తా ఉన్నారు. ఈ భారతదేశానికి ఎవడు ముప్పు వాటిల్లించే ప్రయత్నం చేసినా కూడా వాళ్ళకి కరెక్ట్ సమాధానం చెప్తామని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు. అందరూ చాలా మంది నాయకులతో ఇంకా ఉన్నారు. ఇంకా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం.